హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ గ్రో అవ్వాలంటే సబ్స్క్రైబర్స్ కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు కాలేజీకి వెళ్ళిన ఆర్యన్ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. క్లాస్ జరుగుతున్న అతని దృష్టి పుస్తకాల మీద ఉండదు. అదే సమయంలో క్రాంతి అతని బెంచ్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఈరోజు రాత్రి పార్టీ మర్చిపోలేదు కదా అని నవ్వుతూ అడుగుతాడు. నాకు ఆసక్తి లేదు. ఆర్యన్ వెంటనే సమాధానం చెప్తాడు, నేను రాను అని. మళ్ళీ తను పని చేసుకుంటూ మొదలు పెడతాడు. కానీ క్రాంతి వదలడు. ఈసారి వేరు బ్రో అని రహస్యంగా నవ్వుతాడు. ఇంకేం కొత్తగా ఉంటుంది అని విసుగ్గా అడుగుతాడు ఆర్యన్. అప్పుడు క్రాంతి అతన్ని దగ్గరికి వంగి నీకో సర్ప్రైజ్ అని చెప్తాడు. ఆర్యన్ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తాడు. ఈరోజు పార్టీకి అనన్య కూడా వస్తుంది అని క్రాంతి చెప్తాడు. ఆ మాట విన్న క్షణంలో ఆర్యన్ ముఖం ఆరుతుంది. ఏం మాట్లాడకపోయినా అతని కళ్ళల్లో కనిపించిన మార్పు క్రాంతి గమనిస్తాడు. ఇప్పుడైనా వస్తావా అని నవ్వుతాడు. ఆర్యన్ బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఆలోచనలో పడిపోతాడు. సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత ఆర్యన్ ఇంటికి వస్తాడు. గదిలోకి వెళ్ళి అల్మారా తెరుస్తాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి జాకెట్ తీసి మంచం మీద పెడతాడు. పార్టీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న మనసు మాత్రం అనన్య వైపు లాగుతుంది. ఆమెతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం కావచ్చని అనిపిస్తుంది. అద్దం ముందు నిలబడి కొద్దిసేపు తనని తాను చూసుకుంటాడు. అదే సమయంలో వివాన్ గదిలోకి వస్తాడు. మంచం మీద ఉన్న జాకెట్ చూసి అన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఒక పార్టీ ఉంది అని ఆర్యన్ మామూలుగా చెప్తాడు. వెంటనే వివాన్ ముఖం మారిపోతుంది. డాడీ కూడా ఇంట్లో లేరు అని అంటాడు. ఇలాంటి సమయంలో పార్టీ అవసరమా అని ప్రశ్నిస్తాడు. అవసరమే అని ఆర్యన్ సమాధానం చెప్తాడు. ఎప్పుడూ ఇంట్లో కూర్చోలేం కదా అని నవ్వుతాడు. కానీ వివాన్ ఒప్పుకోడు. ముందు డాడీకి చెప్పు అని గట్టిగా చెప్తాడు. ఆ మాట విన్న ఆర్యన్ ఒకసారి తల అడ్డంగా ఊపి వద్దు అని అంటాడు. డాడీకి చెప్తే అసలు ఒప్పుకోరు అని సమాధానం చెప్తాడు. అంటే డాడీకి తెలియకుండా వెళ్తావా అని వివాన్ అడుగుతాడు. ఇది చిన్న విషయం అని ఆర్యన్ చెప్తాడు. డాడీకి అవసరం లేని టెన్షన్ ఎందుకు అని నవ్వుతాడు. కానీ వివాన్ మాత్రం నవ్వడు. ఎందుకో అతని మనసులో ఒక తెలియని భయం మొదలవుతుంది. ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆర్యన్ మాత్రం ఆ భావాలను ఏమీ పట్టించుకోడు. జాకెట్ వేసుకుని బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ అతనికి తెలియదు, ఆ రాత్రి వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మాత్రమే కాదు, రుద్రప్రతాప్ కుటుంబం మొత్తం భవిష్యత్తుని మార్చబోతుందని. ఆర్యన్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అతని ఫోన్ మోగుతుంది. స్క్రీన్ మీద డాడ్ అని కనిపించగానే వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. అమెరికాలో ఉన్న రుద్రప్రతాప్ కూడా పని మధ్యలో కొద్ది సమయం దొరకడంతో తన కొడుకులతో మాట్లాడాలని కాల్ చేస్తాడు. ఎలా ఉన్నావు ఆర్యన్ అని అడుగుతాడు. అతను కూడా మామూలుగానే మాట్లాడతాడు. కానీ పార్టీ విషయం మాత్రం చెప్పడు. కొద్దిసేపు తర్వాత ఫోన్ వివాన్ చేతులకు వెళ్తుంది. ఏం చేస్తున్నావు ఛాంప్ అని రుద్రప్రతాప్ అడుగుతాడు. ఏం లేదు డాడ్ అని వివాన్ సమాధానం చెప్తాడు. అతను కూడా పార్టీ విషయం చెప్పాలనుకుంటాడు. కానీ ఆర్యన్ వైపు చూసి ఆగిపోతాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కాల్ ముగిసిపోతుంది. రుద్రప్రతాప్కి తెలియదు, తన ఇద్దరు కొడుకులు ఇంకొన్ని నిమిషాల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని. కాల్ కట్ అయిన వెంటనే ఆర్యన్ నవ్వుతూ లేచి నిలబడతాడు. లేట్ అవుతుంది అని చెప్తాడు. వివాన్ ఇంకా సందేహంగా కనిపిస్తాడు. నేను కూడా వస్తాను అని అంటాడు. ఆ మాట విన్న ఆర్యన్ ఆశ్చర్యంగా చూస్తాడు. నువ్వెందుకు అని అడుగుతాడు. నువ్వు ఒక్కడవే వెళ్ళటం నాకు నచ్చటం లేదు అని వివాన్ సమాధానం చెప్తాడు. ఏమైనా జరిగితే అని చెప్పబోయి ఆగిపోతాడు. ఆర్యన్ మాత్రం నవ్వేస్తాడు. సరే అయితే రా అని అంటాడు.
అంతలో ఆర్యన్ టేబుల్ మీద ఉన్న కార్ తాళాలు తీసుకోబోతాడు. వెంటనే వివాన్ అతని చేతిని పట్టుకుంటాడు. అన్నా ఆగు అని గంభీరంగా చెప్తాడు. డాడ్ నీకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాత్రమే కారు ఇచ్చాడు అని గుర్తు చేస్తాడు. ఇంటి బయటికి తీసుకువెళ్ళొద్దని కూడా చెప్పారు అని వివాన్ అంటాడు. నీకు ఇంకా లైసెన్స్ కూడా లేదు అని గట్టిగా చెప్తాడు. డాడ్ స్పష్టంగా చెప్పారు డ్రైవింగ్ నేర్చుకో కానీ రోడ్డుపైకి కారు తీసుకువెళ్ళొద్దు అని గుర్తు చేస్తాడు. కానీ ఆర్యన్ మాత్రం వినడు. అంత టెన్షన్ పడకరా, నేను చిన్నపిల్లోని కాదు, కారు నడపడం నాకు బాగా వచ్చు. తాళాలు చేతిలోకి తీసుకుని బయటకు నడుస్తాడు. వివాన్ కూడా ఇష్టం లేకపోయినా అతని వెనకాల వెళ్తాడు. ఇంటి బయట నిలబడి ఉన్న ఆ కారు హెడ్లైట్లు వెలుగుతాయి. ఆర్యన్ డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. వివాన్ పక్క సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. ఎందుకో అతని గుండెల్లో భయం పెరుగుతూనే ఉంటుంది. కానీ ఆర్యన్ మాత్రం ఉత్సాహంగా కార్ని స్టార్ట్ చేస్తాడు. అతనికి తెలీదు ఆ రాత్రి తీసుకున్న ఆ నిర్ణయం రుద్రప్రతాప్ జీవితాన్ని కుదిపేస్తుందని, ఒక కుదిపేసే సంఘటనకి కారణం కాబోతుందని. వివాన్ మాత్రం ఇంకా అసౌకర్యంగానే ఫీల్ అవుతాడు. కార్ నెమ్మదిగా రుద్రప్రతాప్ ఇంటి గేటు దాటుతుంది. కానీ వాళ్ళిద్దరికీ తెలీదు ఈ రాత్రి కోసం వీరప్రతాప్ ముందుగానే ఏర్పాట్లు చేసి ఉంచాడని. సాధారణంగా రుద్రప్రతాప్ ఇంటి చుట్టూరు ఎప్పుడు కఠినమైన భద్రత ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. వీరప్రతాప్ కావాలనే కొంతమంది సెక్యూరిటీ సిబ్బందిని సెలవులు ఇచ్చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా వేరే పనుల పేరుతో పంపించేస్తాడు. ఫలితంగా ఇంటి చుట్టూ ఉండవలసిన భద్రత సగానికి తగ్గిపోతుంది. మరోవైపు క్రాంతి పంపిన లొకేషన్కి వైపు ఆర్యన్ కారు దూసుకుపోతూ ఉంటుంది. నగరానికి చాలా దూరంలో ఉన్న భారీ ఫామ్ హౌస్ అది. బయట నుంచి రంగురంగుల లైట్లు కనిపిస్తాయి. గట్టి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. అక్కడ చేరుకున్న క్షణంలో ఆర్యన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది సాధారణమైన పార్టీ కాదు. వందలాది మంది విద్యార్థులతో నిండిపోయిన భారీ బర్త్డే పార్టీ. చుట్టూ చూస్తూ ఎక్కువ కాలేజీ విద్యార్థులు కనిపిస్తారు. కొందరు డ్యాన్స్ చేస్తుంటారు. కొందరు స్విమ్మింగ్ పూల్ దగ్గర గుంపులుగా నిలబడి ఉంటారు. ఇంకొందరు సంగీతానికి అనుగుణంగా అరుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ వాతావరణం చూసి వివాన్ ముఖం మారిపోతుంది. నాకు ఇది నచ్చలేదన్నా అని వివాన్ నెమ్మదిగా చెప్తాడు. కానీ ఆర్యన్ మాత్రం అతని మాట వినడు. ఎందుకంటే అతని చూపులు అప్పటికి ఒకరి కోసం వెతకడం మొదలుపెట్టాయి. వినిపిస్తున్న సంగీతం వందలాది మంది విద్యార్థులు కనిపిస్తుంటారు. అది సాధారణమైన పార్టీ కాదని మొదటి చూపులోనే అర్థమవుతుంది. లోపలికి వెళ్ళగానే క్రాంతి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. ఫైనల్లీ వచ్చేసారా అని నవ్వుతాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆర్యన్ ఒకవైపుకు వివాన్ మరోవైపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అక్కడ గేమింగ్ జోన్ ఉంది అని వివాన్కి చెప్తాడు. నీకు బాగా నచ్చుతుందని నవ్వుతాడు. వివాన్కి ఏదో తేడాగా కనిపించినా ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనన్య రాకపోవడంతో నిరాశతో ఇంట్లో జరిగిన విషయాలు, మనసులో ఉన్న గందరగోళం ఇవన్నీ కలిపి ఆర్యన్ ఆలోచనలు బలహీనంగా మారుస్తాయి. అతను చుట్టూ చూస్తూ నిశ్శబ్దంగా నిలబడతాడు. కానీ అతనికి తెలియదు ఆ రాత్రి ఆర్యన్ ఆ ఫామ్ హౌస్కి రప్పించడం వెనుక అసలు కారణం ఇప్పుడిప్పుడే బయటపడబోతుంది. పార్టీ కొనసాగుతూ ఉంటుంది. గంటలు గడిచిపోతాయి. మొదటి ఉత్సాహంగా కనిపించిన ఆర్యన్ ఇప్పుడు అసహనంగా మారిపోతాడు. గడియారం వైపు చూసి ఒకసారి ఉలికిపడతాడు. ఇప్పటికే చాలా రాత్రి అయింది. ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. వివాన్ కోసం వెతకడం మొదలు పెడతాడు. మొదట గేమింగ్ జోన్ దగ్గర చూస్తాడు. అక్కడ అతను ఉండడు. తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర వెతుకుతాడు. అక్కడ ఆ సమయంలో ఒక అబ్బాయి అతని దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తాడు.
బ్రో, నువ్వు వివాన్తో వచ్చావు కదా అని అడుగుతాడు. ఆర్యన్ వెంటనే అవును, ఏమైంది అని కంగారుగా ప్రశ్నిస్తాడు. అతనికి బాగోలేదు అనుకుంటా అని ఆ అబ్బాయి చెప్తాడు. అక్కడ వెనక గార్డెన్ దగ్గర ఉన్నాడు అని చూపిస్తాడు. ఆ మాట విన్న క్షణంలో ఆర్యన్ గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంటూ మొదలు పెడుతుంది. వెంటనే ఆ దిశగా పరిగెడతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత కనిపించిన దృశ్యం చూసి షాక్ అవుతాడు. వివాన్ ఒక బెంచ్ దగ్గర కూర్చుని ఉంటాడు. ముఖంలో పూర్తిగా నీరసం ఉంటుంది. చేతులు తలను పట్టుకుని కూర్చుంటాడు. అతని పరిస్థితి చూసిన క్షణాల్లో ఏదో సరిగా లేదని ఆర్యన్కి అర్థమవుతుంది. వివాన్ అని ఆర్యన్ అతని దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కానీ వివాన్ సరిగా నిలబడలేకపోతాడు. చాలా బలహీనంగా కనిపిస్తాడు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న క్రాంతి కూడా పరిస్థితిని గమనిస్తాడు. అతని ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోతుంది. ఇలా కుదరదు అని క్రాంతి చెప్తాడు. వెంటనే వివాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని కంగారుగా మాట్లాడతాడు. ఆర్యన్ కూడా పూర్తిగా భయపడిపోతాడు. ఏం చెయ్యాలో అర్థం కాక వివాన్ చూస్తూ నిలబడతాడు. ఆ సమయంలో క్రాంతి వేగంగా ఆర్యన్ దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న కారు తాళాలు తీసుకుంటాడు. నువ్వు ఇప్పుడు డ్రైవ్ చేసే పరిస్థితిలో లేవు అని చెప్తాడు. నేను తీసుకెళ్తా, త్వరగా రండి అని అంటాడు. ఆర్యన్కి ఆ క్షణంలో ఒకటే కనిపిస్తుంది, తన తమ్ముడు. కానీ అతనికి తెలీదు ఆ రాత్రి అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. డ్రైవ్ చేసే పరిస్థితిలో లేవు అని చెప్తాడు. నేనే తీసుకువెళ్తా తొందరగా అని అంటాడు. ఆర్యన్ ఆ ఒక్క విషయమే కనిపిస్తుంది. క్రాంతి వేగంగా కారు నడపడం మొదలు పెడతాడు. ఆర్యన్ వెనక సీట్లో వివాన్ పట్టుకుని కూర్చుంటాడు. త్వరగా క్రాంతి త్వరగా అని ఆందోళనగా చెప్తాడు. రాత్రి రోడ్లు దాదాపు ఖాళీగా ఉంటాయి కానీ క్రాంతి మాత్రం అవసరానికి మించిన వేగంతో కారు నడుపుతాడు. నెమ్మదిగా వెళ్ళు అని ఆర్యన్ ఒకసారి హెచ్చరిస్తాడు. కానీ క్రాంతి విన్నట్టుగా ఉంటాడు. హాస్పిటల్కి త్వరగా చేరుకోవాలి అని మాత్రమే చెప్తాడు. అదే సమయంలో వస్తున్న ఒక భారీ లారీని తప్పించబోయి కారు అదుపు తప్పుతుంది. ఒక్కసారి పెద్ద శబ్దం వినిపిస్తుంది. కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ని బలంగా ఢీకొట్టుతుంది. గాజు మొక్కలు చెల్లాచెదురుగా విగిరి పడిపోతాయి. కొన్ని క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం అలుముకుంటుంది.